ప్రోటీన్‌తో నిండిన ఈ రాజ్మా చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు నేను శనగలు ఇంకా పల్లీలు కూడా వేసుకున్నాను. నైట్ అంతా సోక్ చేసుకున్నాను. పొద్దున్నే కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఇంకా 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 4 విజిల్ కొట్టించుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా టమాటా తీసుకున్నాను. మంచిగా పేస్ట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ ఇందులో వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈలోపు రాజ్మా కూడా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఇలాగా మంచిగా ఆయిల్ తేలేదాకా ఉడికించుకొని ఇందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉడకబెట్టిన రాజ్మా ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే స్టీమ్ అంతా బాగా పడుతుందన్నమాట. చాలా హెల్తీగా ఉంటుంది. అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా తింటే పిల్లల నుండి పెద్దలకి మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. దీంతో పాటు ఒక ఎగ్ కూడా సర్వ్ చేసుకుంటే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.